అల్లు అర్జున్ అలియాస్ పుష్ప. అల్లు అర్జున్ ఇప్పుడొక సెన్సేషన్ అయితే పుష్ప 2 తనను మరో సెన్సేషన్ లోకి నెట్టేసింది. ఒకటి 1000 కోట్ల కలెక్షన్ అయితే మరొకటి పుష్ప ప్రీమియర్ షో మిగిల్చిన వివాదం. అంతా సద్దుమణిగిపోయిందనుకున్న తరుణంలో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పుష్ప అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. డిసెంబర్ 5 బుధవారం రాత్రి 9:40 పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లోను ఏర్పాటు చేయగా అభిమానులతో కలిసి మూవీ చూడడానికి అల్లు అర్జున్ థియేటర్ కు వస్తారనే సమాచారం పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండానే అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో అప్పటికప్పుడు యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. అలాగే పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడంతో ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణ ఎక్కడ అరెస్టుకు దారితీస్తుందో. పుష్ప 2 సెన్సేషన్ హిట్ కావడంతో మా సామికి దిష్టి తగిలిందేమోనని అల్లు అర్జున్ ఆర్మీ కలవరపడిపోతోంది.